మొన్న కన్నెర్ర చేసింది నేడు కాళ్ళబేరానికి వచ్చింది. లిపు లేక్ మన దేశంలో భాగం. మన సైన్యం ఎప్పుడు ఎన్నో శతాబ్దాలుగా దశాబ్దాలుగా అక్కడ పహార కాస్తుంది. అది మాదంటూ ఆ మధ్యకాలంలో ప్రచండ, ఓలీ శర్మ లాంటి వాళ్ళు ఒక వివాదం సృష్టించారు నేపాల్లో ఉన్నటువంటి వాళ్ళు. దాని వెనకాల చైనా ఉంది. దానికి ఆ రోజునే భారతదేశం లెక్కలతో సహా చూపించింది. అయినా సరే వాళ్ళు మొండిగా మూర్ఖంగా కొంత డ్రామా ఆడారు. సైన్యాన్ని కూడా తీసుకొస్తే కాళ్ళు ఎరగొడతామని వెనక్కి పంపించాం. యుద్ధం చేసే సీన్ లేక ముసుగు కూర్చున్నారు. మన సైన్యమే అక్కడ నడుస్తుంది. ఇప్పుడు నేపాల్లో ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేకుండా నేరుగా మనం మార్గంలో వెళ్ళడానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకొచ్చింది మోడీ సర్కార్ లిపు లేక్ వైపు నుంచి. నితిన్ గడ్కరీ ఆ ఏర్పాట్లు చేసుకొచ్చారు ఈ యాత్రకి వెళ్ళడానికి అవసరమైనటువంటిది, అమర్నాథ్ యాత్రకి. కాబట్టి దాన్ని చెడగొట్టడానికి మొన్ననే ఒక కారు కోత కూసింది. లిపు లేక్ మా పరిధి, మాకు తెలియకుండా భారత్ చైనా ఎట్లా నిర్ణయం తీసుకుంటాయని. భారతదేశం నీకేం సంబంధం రావు మూసుకోమని చెప్పింది. అయినా సరే నేపాల్ ఓవర్ యాక్షన్ చేసింది. నేపాల్ కొత్త ప్రధానమంత్రి బాలెన్ షా ఆ డ్రామా ఆడాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే నేపాల్ వచ్చేటప్పటికి 80,000 టన్నుల యూరియా కావాలంట. మరి వెళ్ళి అడుక్కోవచ్చు కదా, ఎవరి దగ్గరకో, అమెరికా వాడి దగ్గరకో, యూరప్ దేశాల దగ్గరికి వెళ్ళు. వాళ్ళందరూ ఇలా కుక్కను చూసినట్టు చూస్తారు. వాళ్ళ దృష్టిలో వీళ్ళు ఆఫ్టర్ ఆల్ ఒక మేయర్ స్థాయి అనమాట. మనం ఒక్కడమే గౌరవిస్తున్నాం, ఆ గౌరవాన్ని నిలుపుకోవచ్చు కదా. ఓవర్ యాక్షన్ అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఫెర్టిలైజర్స్ కావాలంటే మళ్ళీ మనది. అది విచిత్రమైన పరిస్థితి.